వెల్కమ్ యూ ఆల్ ఫర్ ద సండే ఆన్లైన్ సర్వీస్. సంగమా, మీ అందరికీ ప్రభు పేరిట నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరందరూ బాగున్నారని చెప్పి నమ్ముతున్నాను. మీ గురించి మానక రేయింబగళ్ళు విజ్ఞాపనము చేస్తున్నాను. ప్రతి దినము మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ ఆత్మీయ జీవితాల గురించి మానక విజ్ఞాపనము చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న కాలంలో దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను భద్రపరచులాగున, కాపాడులాగున, ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా దేవుని ఆశీర్వాదము మీరు, మీ కుటుంబాలు పొందుకొని జీవించులాగున మీ గురించి అనుదినము విజ్ఞాపనము చేస్తున్నాను. సంఘ కాపరిగా, మీ అందరి ఆత్మీయ తండ్రిగా నేను మీకు చెప్పే ఒక మాట ఏమిటంటే, బీ అష్యూర్డ్ ఆఫ్ మై ప్రేయర్స్. నా ప్రార్థనలను బట్టి ధైర్యముగా ఉండండి. ఆత్మీయ తండ్రిగా, మీ కాపరిగా నేను మీకు చెప్పే ఆ ప్రోత్సాహకరమైన మాట ఈ మాటే. బీ అష్యూర్డ్ ఆఫ్ మై ప్రేయర్స్. మీ గురించి అనుదినము విజ్ఞాపనము చేస్తున్నాను. మీరందరూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నారని చెప్పి నమ్ముతున్నాను. వర్తమానముల ద్వారా దీవించబడుతున్నారని చెప్పి నమ్ముతున్నాను. మనం ఇన్ పర్సన్గా కలవలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ వర్తమానాల ద్వారా, ఆన్లైన్ సర్వీస్ ద్వారా మీరు, మీ కుటుంబాలు దీవించబడుతున్నాయి అని చెప్పి నేను ఎంతగానో నమ్ముతున్నాను. ఒకటి మాత్రం నేను చెప్తాను, ఒక ఇన్స్ట్రక్షన్. అదేమిటంటే, మీరు వర్తమానం వింటున్నారు, మీరు ప్రత్యక్షతను పొందుకుంటున్నారు. అయితే ప్రతి వర్తమానము, ప్రతి ప్రత్యక్షత దేవుడు నీ యొద్దకు నడిపించినప్పుడు దానితో నువ్వు ఎలా వ్యవహరిస్తావు, దానిని నువ్వు క్రియారూపకంలో పెడతావా లేదా అనే విషయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, వీఆర్ అకౌంటబుల్ ఫర్ అవర్ లైఫ్ టు గాడ్ అని అనుకుంటారు. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. We are not just accountable for our life to God, but we are also accountable for the revelation, for the word that we are receiving from God. God will definitely observe whether you are practicing it or not. ఆ ప్రత్యక్షతను, ఆ వర్తమానంలో ఉన్న సారమును నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావా, క్రియారూపకంలో పెడుతున్నావా లేదా అనేది దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ద వర్డ్, ద రెవల్యూషన్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకుంటున్న ఆ వర్తమానమును, ఆ ప్రత్యక్షతను ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే, నీ జీవితంలో ఆచరణలో పెడుతున్నట్లయితే, నీ యొక్క విధేయతను దేవుడు చూచి ఇంకొద్దు లోతైన మాటలు దేవుడు నీకు అందిస్తాడు. నువ్వు ప్రాక్టీస్ చేయనట్లయితే, నీ జీవితంలో క్రియారూపకంలో వాక్యాన్ని పెట్టనట్లయితే, దేవుని యొక్క స్వరము నీ జీవితంలో క్రమక్రమంగా తగ్గిపోతుంది. దేవుడు నీతో ఎక్కువ మాట్లాడలేడు ఇంకా. ఎందుకంటే ఆయన మాటలను నువ్వు నీ జీవితంలో క్రియారూపకంలో పెట్టడం లేదు కాబట్టి ఇక దేవుడు నీతో ఎందుకు మాట్లాడతాడు? అందుకే లేఖనము చెబుతుంది యాకోబు రాసిన పత్రికలో, డోంట్ బీ జస్ట్ ఎ లిజనర్స్ టు ద వర్డ్. వాక్యము వినువారు మాత్రమై ఉండకుండా వాక్య ప్రకారముగా జీవించాలి అని లేఖనం అందుకే చెప్తూ ఉంటుంది. నువ్వు కేవలము వర్తమానం విని, నువ్వు కేవలము వాక్యము చదివి అలా వదిలేయకూడదు. ఆ వర్తమానంలోంచి దేవునితో మాట్లాడిన మాట, దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షతను నీవు నీ జీవితంలో అన్వయించుకోవటం, క్రియారూపకంలో పెట్టడం అనేది అలవాటు చేసుకో. తద్వారా నీ యొక్క విధేయతను దేవుడు చూచి ఇంకా ఎక్కువగా నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా లోతైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, మరి అనేకమైన సంగతులు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే నేను మరల ఈ మాట చెప్తున్నాను, we are not just accountable for the life to God, but we are also accountable for the revelation that we receive from God. దేవుని యొక్క ప్రశస్తమైన వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతోటి తన వాక్యము ద్వారా హౌ టు డీల్ విత్ ద సిన్, పాపముతోటి మనము ఎలా వ్యవహరించాలి అనే విషయము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు.
చాలామందికి పాపముతో వ్యవహరించడం అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, మనము పాపము చేసినప్పుడు, మన ద్వారా పాపము జరిగినప్పుడు హౌ టు డీల్ విత్ ఇట్, దాంతో మనము ఎలా వ్యవహరించాలి, ఆ సందర్భంతో, ఆ పాపముతోటి మనం ఎలా వ్యవహరించాలి, ఆ విషయం గురించి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. చాలామంది పాపముతోటి వ్యవహరించడం అంటే, లేదంటే పాపము చేసినప్పుడు మనం ఏమి చేయాలి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని ఎదుట మన పాపాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకున్న తర్వాత ఆయన రక్తంలో మన పాపాలని మనము కడుక్కోవాలి, ఇంకంతేనేమో అని అనుకుంటారు. అక్కడే రాంగ్, అదే తప్పు. కేవలము మన పాపమును మనము ప్రభు ఎదుట ఒప్పుకోవటం మాత్రమే కాదు కానీ, లేదా కేవలము మన పాపమును ప్రభు రక్తంలో కడుక్కోవటం మాత్రమే కాదు కానీ, దెర్ ఇస్ స్టిల్ సంథింగ్ యూ హ్యావ్ టు డూ వైల్ యూ హ్యావ్ కమిటెడ్ సిన్. నువ్వు పాపము చేసినప్పుడు కేవలము పాపాన్ని ఒప్పుకోవటము, పాపాన్ని ప్రభు రక్తంలో కడుక్కోవటం మాత్రమే కాదు కానీ, నువ్వు ఇంకా చేయవలసింది ఉన్నది, నువ్వు ఇంకా చేయాల్సింది ఉన్నది. ఆ విషయం గురించి ఈరోజు దేవుడు మనతో మాట్లాడనై ఉన్నాడు. చాలా కేర్ఫుల్గా వర్తమానం విందాం, చాలా జాగ్రత్తగా వర్తమానం విందాం. వాక్యము వింటున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములను మీ ఎదుట పెట్టుకోండి. టేక్ డౌన్ ద నోట్స్. వాక్యం వింటున్నప్పుడు నోట్స్ తీసుకోండి. దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను రాసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఎందుకంటే పాపముతో ఎలా వ్యవహరించాలో ఒక విశ్వాసి తెలుసుకోకపోతే చాలా చాలా అనర్థాలు ఆ విశ్వాసి జీవితంలో జరుగుతాయి. అదేమిటో కూడా ఈరోజు నేను మాట్లాడనే ఉన్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వర్డ్. వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ధ్యానిద్దాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. చూడండి, అబ్రహాము జీవితంలో జరిగిన ఒక సందర్భం ఇది. అబ్రహాము నివసిస్తున్న దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము ఆ దేశమును వదిలి ఐగుప్తు దేశంలో నివసించడానికి అబ్రహాము తన భార్యతోటి వెళ్ళాడు. అయితే ఐగుప్తు దేశమును సమీపిస్తున్నప్పుడు అబ్రహాముకు మదిలో మెదిలిన ఆలోచన ఏంటంటే, తన భార్య అందగత్త, తన భార్య నిమిత్తము ఇతనిని చంపుతారేమో అని చెప్పేసి అతడి మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆలోచన వచ్చిన వెనువెంటనే తన భార్యతో చెప్పాడు ఈ రీతిగా, శారాయి, నీవు చక్కని దానివని నేను ఎరుగుదును. అయితే నిన్ను బట్టి ఐగుప్తీయులు నన్ను చంపుతారేమో, కాబట్టి నీవు దయచేసి నేను నీ భర్తను అని చెప్పమాక. ఎందుకంటే నన్ను చంపేసి వారు నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి నీ వల్ల నాకు మేలు కలుగునట్లును, నీ వల్ల నేను బ్రతుకున్నట్లును నీవు నన్ను భర్త అని చెప్పమాక. నువ్వేమి చెప్తావంటే, నేను నీ సహోదరుణ్ణి అని చెప్పు.
అప్పుడు నీ వల్ల నేను బ్రతకగలను, అప్పుడు నీ వల్ల నా ప్రాణానికి హాని కలుగదు ఐగుప్తీయుల వలన. కాబట్టి శారాయి, మనం ఐగుప్తులోనికి వెళుతున్నాము కాబట్టి ఐగుప్తులు ఉన్నంత కాలము దయచేసి నేను నీ భర్తనన్న విషయము ఎవరికీ చెప్పమాక, నేను నీ సహోదరుణ్ణి అనే విషయం మాత్రమే చెప్పు ఎవరైనా అడిగితే అని చెప్పాడు. ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత నిజంగానే ఐగుప్తీయులు కానీ, ఐగుప్తు రాజు ఫరో అయితేనేమి శారా యొక్క అందము చూచి ఇష్టపడి శారాని ఐగుప్తు రాజు తన ఇంటిలోనికి చేర్చుకుంటాడు. అయితే శారాయిని ఐగుప్తు రాజు తన ఇంట్లో చేర్చుకున్న కారణమును బట్టి దేవుడు ఐగుప్తు రాజును శిక్షించడం ఆరంభిస్తాడు. ఒకసారి ఆ వచనంగా చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాము. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. చాలు చూసారా, శారాయిని తన ఇంట్లో చేర్చుకొనిన కారణమును బట్టి దేవుడు ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించాడు. ఎందుకంటే శారాయి అబ్రహాము భార్య. దేవుడు ఫరోని కానీ అతని కుటుంబ సభ్యులను కానీ బాధించడానికి గల కారణం ఏమిటి? కారణం ఎవరంటే అబ్రాహామే. ఎందుకంటే అబ్రహాము అబద్ధము చెప్పాడు. ఈమె నా సహోదరి, ఈమెకు నేను అన్ననవుతాను అని చెప్పి ఫరోని అతని కుటుంబ సభ్యులను దేవుడు శిక్షించడానికి కారణముగా మిగిలిపోయాడు. అదే ఫరో ఎదుట అబ్రాహాము గనక శారాయి నా భార్య అని చెప్పున్నట్లయితే బహుశా ఫరో కానీ అతని కుటుంబ సభ్యులు కానీ శారాయిని తన ఇంట్లో చేర్చుకునేవారు కారు. అబ్రహాము అబద్ధము చెప్పి మోసము చేశాడు, ఫరోనైతేనేమి అతని కుటుంబ సభ్యులైతేనేమి. అయితే ఆ తర్వాత దేవుడు ఫరోని దర్శించి శారాయి అబ్రహాము భార్య అన్న విషయము దేవుడు ఫరోకు తెలియజేస్తాడు. కానీ అబ్రహాము మాత్రము ఫరో ఎదుటైతేనేమి శారాయి ఎదుటైతేనేమి అపరాధిగా ఎంచబడ్డాడు. ఫరోని మోసము చేసి అపరాధిగా ఎంచబడ్డాడు. తన సొంత భార్యని భార్య కాదు అని తన భార్య చేతే చెప్పించడం వలన శారాయి ఎదుట అపరాధిగా నిలబడ్డాడు. సరే, ఇంతగా అబ్రహాము పాపం చేయటానికి గల కారణం ఏమిటంటే తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తను భయపడ్డాడు. ఎక్కడ ఐగుప్తీయులు కానీ ఐగుప్తు రాజు ఫరో కానీ తన ప్రాణానికి హాని తలపెడతారేమో అని చెప్పేసి భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి తన సొంత భార్యనేమో భార్య కాదు అని చెప్పాడు అని చెప్పి ఫరోను మోసం చేశాడు. ఫరో ఎదుట అపరాధిగా నిలబడ్డాడు. భార్య అయిన శారా ఎదుట అపరాధిగా నిలబడ్డాడు కేవలము భయం వల్ల. సరే, నిజముగా భయపడటానికి అబ్రహాము భయస్థుడా అంటే ఆదికాండము 14వ అధ్యాయం 14వ వచనంలో లేఖనము అబ్రహాము గురించి ఈ రీతిగా చెబుతున్నది. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అబ్రహాము నిజంగానే భయస్థుడైనట్లయితే తన తమ్ముడు చెరపట్టబడినన్న విషయము తెలుసుకొని తన ఇంట్లో పుట్టిన 318 మందిని వెంటబెట్టుకొని కొంతమంది రాజులను తరిమి కొట్టాడంట. ఎంతమంది రాజులంటే అదే అధ్యాయము 14వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉంటారు.
షీనారు రాజైన అమ్రాపేలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదోల్రా యోమేరు, ఏలాము రాజైన కదొర్లాయోమెరు, గోయీముల రాజైన తీదాలు, గోయీయుల రాజైన తీదాలు అనువారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, వారు సొదొమ రాజైన బెరాతోను, గొమెర్రా రాజైన బిర్షాతోను, గొమెరా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయియుల రాజైన షెమేబెరుతును, సోయారను బేలా రాజుతోను యుద్ధము చేసి. చూసారా, వీర తన తమ్ముడు చెరపట్టబడినన్న విషయము తెలుసుకొని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని 9 దేశాల రాజులను తరిమి కొట్టాడు. 9 దేశాల రాజులు తరిమి కొట్టాడు. 9 దేశాల సైన్యమును కేవలము 318 మందిని వెంటబెట్టుకుని తరిమి కొట్టిన పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు అబ్రహాము. అటువంటి అబ్రహాము 12వ అధ్యాయంలో కేవలము ఒక రాజుని చూచి భయపడి తన సొంత భార్యను భార్య కాదు అని చెప్పాడు. ఆ రాజును మోసము చేశాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఫరోని దర్శించి ఆమె అబ్రాము భార్య అనే విషయము ఫరోకి చెప్పిన తర్వాత ఫరో తన భార్య అయిన శారాయిను అబ్రహాముకు అప్పచెప్పేస్తాడు. అయితే ఆ టైంలో అబ్రహాము తన పాపముతో వ్యవహరించలేదు. దైవికంగా తన పాపము చేశాడు. ఆ పాపము ప్రభు ఎదుట ఒప్పుకొని ప్రభు రక్తములో కడుక్కోవటము, ఆ పాపముతో వ్యవహరించాల్సిన విధముగా వ్యవహరించకుండా ఉన్నాడు. కాబట్టి ఆ పాపము ఏమైందంటే మరలా అతన్ని వెంటాడటం స్టార్ట్ చేసింది. నేను అదే చెప్తున్నాను. పాపము జరిగిన తర్వాత, నీవు పాపము చేసిన తర్వాత ఆ పాపముతోటి నువ్వు వ్యవహరించాలి. నువ్వు వ్యవహరించాల్సిన రీతిలో నువ్వు వ్యవహరించకుండా ఉన్నట్లయితే వాట్ విల్ హ్యాపెన్ అంటే ఆ పాపము మరలా నీ జీవితంలో ప్రవేశించింది. ఎస్, అబ్రహాము తను చేసిన పాపముతోటి తను వ్యవహరించలేదు కాబట్టి అదే పాపము, అదే భయము, అదే మోసము మరలా అబ్రహాము జీవితంలో ప్రవేశించింది. 9 రాజులను తరిమి కొట్టిన తర్వాత కూడా అబ్రహాము ఈ పాపము ద్వారా మరలా అపరాధిగా ఎంచబడ్డాడు. ఒకసారి ఆ వాక్యం కూడా చూసుకుందాము. ఆదికాండము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాము. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పెను కనుక గెరారు రాజైన అబీమెలకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అది వరకు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు ఫరో ఎదుట అబద్ధమాడాడు. శారా నా చెల్లెలు, శారా నా భార్య కాదు అని చెప్పేసి. ఈ పాపముతోటి తను సరిగ్గా వ్యవహరించలేదు. తను పాపము చేశాడు, తను అపరాధిగా నిలబడ్డాడు. అయితే ఆ పాపముతో డీల్ చేయాల్సిన రీతిలో డీల్ చేయలేకపోయాడు. కాబట్టి వాట్ హ్యాపెండ్, ఏమి జరిగిందంటే మరలా అదే పాపము తన ద్వారా జరిగించబడింది. ఇంకొక మాటలో చెప్పాలంటే అప్పుడు అబ్రహాము చేత ఏ ఆత్మ అయితే ప్రేరేపించి తన చేత పాపము చేయించిందో, ఏ పాపము, మోసము చేశాడు కదా ఫరోని. తన భార్య అయిన శారాయిని భార్య కాదు అని అబద్ధము చెప్పి ఫరోను మోసం చేశాడు చూసావా. ఆ మోసము చేయటానికి అబ్రహామును ప్రేరేపించిన ఆత్మను చూసావా. ఆ ఆత్మ మరలా తన జీవితంలో మరికొద్ది రోజుల తర్వాతనో మరికొద్ది కాలము తర్వాతనో మరలా అదే ఆత్మ అబ్రహామును మరలా శోధించింది. ఈసారి ఎక్కడ శోధించిందంటే అబ్రహాము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు శోధించలేదు, కానీ గెరారు దేశంలో నివసిస్తున్నప్పుడు అబీమెలెకు అనే రాజు శారాయిని చూచి
ఇష్టపడిన తర్వాత అబ్రాము సేమ్ ఏదైతే ఐగుప్తు దేశంలో చెప్పాడు అబద్ధము, అదే అబద్ధము చెప్పాడు. ఈమె నా చెల్లెలు, ఈమె నా భార్య కాదు అని చెప్పటం వలన అబీమెలెకు, ఫరో రాజులాగా అబీమెలెకు శారాయిని తన ఇంట్లో చేర్చుకున్నాడు. చూసారా, ఒక్కసారి తన ద్వారా జరిగిన పాపముతోటి తను వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించకపోవటం వల్ల జరిగినది ఏంటంటే మరలా అదే పాపంలో కొద్ది కాలము తర్వాత అబ్రాహాము పడిపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను అది చెప్తున్నాను. విశ్వాసులుగా ఉంటున్న మనము, దేవుని బిడ్డలముగా ఉంటున్న మనము పాపముతోటి వ్యవహరించాల్సిన రీతిలో మనం వ్యవహరించకపోతే అదే పాపములో మనం పడిపోతూనే ఉంటాము. ఈ రోజున ఒక పాపము నీ జీవితంలో ఉంది, ఒక బలహీనత నీ జీవితంలో ఉంది. ఒక బలహీనతలో, ఒక పాపంలో తరచూ నువ్వు పడిపోతున్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? గతంలో ఆ పాపము నువ్వు చేసినప్పుడు దానితో నువ్వు వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించలేదు కాబట్టి తరచూ పదే పదే అదే పాపంలో పడిపోతున్నావు. అదే ఆ పాపము చేసినప్పుడు మొట్టమొదటిసారిగా నువ్వు వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించినట్లయితే ఆ పాపములో మరలా పడిపోయేవాడివి కాదు. ఈ రోజున నువ్వు అదే పాపములో తరచూ పడిపోతున్నావు, అదే బలహీనతలో తరచూ పడిపోతున్నావు అంటే కారణం ఏమిటంటే నువ్వు ఆ పాపముతోటి వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించలేదు. నువ్వు అబ్రహాములాగా ఉన్నావు. నా మాటలు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. యాజ్ ఎ క్రిస్టియన్స్, యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, we need to know how to deal with the sin. దేవుని బిడ్డలముగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనము పాపముతోటి వ్యవహరించాల్సిన రీతిని, శైలిని మనము తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేదంటే పాపంలోనే జీవిస్తూ ఉంటాం, పాపంలోనే పడిపోతూ ఉంటాము, దేవుని హృదయాన్ని గాయం చేస్తూనే ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో ఈ ప్రత్యేకముగా ఈ మాటలు మాట్లాడుతున్నారు. యూ నీడ్ టు నో హౌ టు డీల్ విత్ ద సిన్ యూ హ్యావ్ కమిటెడ్. నువ్వు చేసిన ఆ పాపముతోటి, నువ్వు జరిగించిన ఆ పాపముతోటి నువ్వు వ్యవహరించాల్సిన రీతిని, శైలిని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకుంటేనే ఆ పాపంలోంచి నువ్వు విడుదల పొందుకుంటావు, ఆ పాపంలోంచి నువ్వు బయటపడతావు. ఆమేన్. సో హౌ టు డీల్ విత్ ద సిన్, ఎలా ఈ పాపంతో వ్యవహరించాలి? ఒక పాపము నువ్వు చేసావు అంటే దాని వెనక నిన్ను ప్రేరేపించిన, నీ తలంపులను ప్రేరేపించిన ఒక ఈవిల్ స్పిరిట్ అనేది ఉంటుందమ్మా. యూ నీడ్ టు బైండ్ దట్ ఈవిల్ స్పిరిట్. నువ్వు ఆ ఈవిల్ స్పిరిట్ నువ్వు బైండ్ చేయాలి, ఆ ఈవిల్ స్పిరిట్ నువ్వు బంధించేసేయాలి. ఆ ఈవిల్ స్పిరిట్ మరలా నీ జీవితంలో ప్రవేశించకుండా, మరలా నీ తలంపుల ద్వారానో లేదంటే ఇతరుల ప్రేరేపణ ద్వారానో మరలా నిన్ను ప్రేరేపించకుండా వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ ఈవిల్ స్పిరిట్ని, ఆ పాపాన్ని ప్రేరేపించిన ఆత్మను నువ్వు గద్దించాలి, బంధించేసేయాలి. అందుకే దేవుడు అన్నాడు, మీరు భూలోకంలో దేన్నైతే బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుంది అని చెప్పేసి. అబ్రహాము చేసిన పని ఏంటంటే తనని ప్రేరేపించిన ఆ పాపపు ఆత్మ, ఆ మోసము చేసే ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మను బంధించలేదు. కాబట్టి మరలా అబీమెలెకు ఎదుట నిలబడినప్పుడు అబీమెలెకును కూడా మోసము చేయటానికి ఆ ఆత్మ మరలా ప్రేరేపించింది. యూ హ్యావ్ టు నో మా, నువ్వు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు పాపము చేసావా, నువ్వు దేవుని ఎదుట ఒప్పుకో నీ పాపాన్ని, ప్రభు రక్తంలో నీ పాపాన్ని కడుక్కో. అక్కడితో ఆగిపోమాక నిన్ను పాపంలోనికి ప్రేరేపించిన ఆ ఆత్మ ఉంది చూసావా, ఆ ఆత్మను నువ్వు బంధించాలి, ఆ ఆత్మను నువ్వు బంధించేసేయాలి. యూ నీడ్ టు ప్యారలైజ్ దట్ ఈవిల్ స్పిరిట్. నిన్ను పాపంలోనికి ప్రేరేపించిన ఆత్మను నువ్వు బంధించేసేయాల, ప్యారలైజ్ చేయాల ఆత్మని. అలా కాకుండా నువ్వు ఉన్నట్లయితే కొద్ది కాలం తర్వాత లేదంటే కొద్ది రోజుల తర్వాత అదే పాపమును నీ ద్వారా మరలా జరిగించడానికి నిన్ను ప్రేరేపించింది. అబ్రహాము జీవితంలో జరిగింది అదే. అయితే ఈ రెండవసారి అబీమెలెకు దగ్గర కూడా అదే అబద్ధము చెప్పాడు, ఇదే మోసము చేశాడు. అయితే ఈ రెండవసారైనా అబ్రహాము తన పాపముతోటి వ్యవహరించాడా అంటే వ్యవహరించలేదు. ఎందుకంటే బైబిల్ ఎక్కడ రాయబడలేదు అబ్రహాము తన పాపంతోటి డీల్ చేసిన విధానం, ఎక్కడ బైబిల్ రాయబడలేదు. కాబట్టి ఏమైందంటే
చాలా దారుణమైన స్థితి జరిగింది. తన ద్వారా పాపము జరిగించడానికి ప్రేరేపించిన ఆ ఆత్మ ఏం చేసిందంటే, తన ద్వారా పుట్టిన ఇస్సాకును కూడా అదే ఆత్మ మరలా ప్రేరేపించడం స్టార్ట్ చేసింది. ఏ ఆత్మ అయితే అబ్రహామును శోధించిందో మోసము చేయటానికి, ఫరో రాజునైతేనేమి అబీమెలెకు రాజునైతేనేమి ప్రేరేపించిందో, అదే ఆత్మ తన ద్వారా పుట్టిన ఇస్సాకును కూడా శోధించడం స్టార్ట్ చేసింది. ఇస్సాకు కూడా అదే పాపంలో పడిపోయాడు. చూద్దాం చూడండి ఒకసారి ఆ వచనము కూడా. ఆదికాండము 26వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము. ఇస్సాకు గెరారులో నివసించెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గురించి రాయబడుతున్న లేఖనము చూడండి. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. చూసారా, ఏదైతే అబ్రహాము జీవితంలో ఒక సందర్భము జరిగిందో అదే సందర్భము తన కుమారుడైన ఇస్సాకు జీవితంలో జరుగుతుంది. ఇది యాదృచ్ఛికము కాదమ్మా. దెర్ ఇస్ ఎ స్పిరిట్ బిహైండ్ దిస్. దీని వెనక ఆత్మ ఉన్నది. అందుకే ఏదైతే తండ్రి జీవితంలో 2 పర్యాయాలు జరిగిన సందర్భం ఉందో అదే సందర్భము కుమారుడి జీవితంలో మరలా పునరావృతం అవటం స్టార్ట్ అయింది. ఎందుకు? కారణం ఏమిటంటే, అబ్రహాము తన జీవితంలో ఆ ఆత్మ అతన్ని ప్రేరేపించినప్పుడు ఆ ఆత్మతో ఆ పాపముతో డీల్ చేయాల్సిన రీతిలో వ్యవహరించకుండా, ఆ ఆత్మను బంధించకుండా, ఆ పాపమును బంధించకుండా ఉండటం వలన ఏమైందంటే ఆ పాపము ఇంకా సజీవంగానే ఉండిపోయింది అబ్రహాము జీవితంలో. కాబట్టి అబ్రహాము ద్వారా పుట్టిన అబ్రహాము కుమారుడు జీవితంలో కూడా అది ప్రవేశించింది. ద సిన్ ఈస్ బీన్ ట్రాన్స్ఫరింగ్ బై ద బ్లడ్ లైన్. పాపము రక్తము ద్వారా ఒక వంశములో నుంచి ఇంకొక వంశంలోనికి ప్రవేశపెట్టబడింది, అడుగుపెట్టింది, ప్రవేశించింది. ఇస్సాకు జీవితంలో కూడా అదే సందర్భం జరిగింది. ఇస్సాకు కూడా అపరాధిగా ఎంచబడ్డాడు. ఇస్సాకు కూడా ఏం చేశాడంటే ఆ చోటి మనుషులకు భయపడి తన భార్య అయిన రిబ్కాను సహోదరి అని చెప్పాడు. ప్రియ సహోదరుడు, ఇక్కడ నేను ఒక విషయంను స్ట్రెస్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా ఉండిన వారు ఈ సందర్భం చదివినప్పుడు ఏమనుకుంటారంటే, మనం అనుకుంటున్నట్లుగా అనుకుంటారు. మనలో చాలామంది చూడండి, ఒక చిన్న కుమారుడు తన తండ్రి పోలి మాట్లాడుతుంటే, తన తండ్రి పోలినట్లుగా నడుచుకుంటున్నట్లయితే ఆ తల్లిదండ్రులు, ఆ తల్లి కానీ ఆ చుట్టూన్న వాళ్ళు ఏమంటారంటే, ఈ బిడ్డకి అచ్చము తన తండ్రి బుద్ధులు వచ్చాయి, తన తండ్రి పోలికలు వచ్చాయి అనుకుంటారు. ప్రియ సహోదరుడా, లోకస్తులు, జ్ఞానము లేని వారు మాట్లాడే మాటలవి, తండ్రి బుద్ధులు వచ్చాయి, తండ్రి పోలికలు వచ్చాయని చెప్పేసి. నో, విశ్వాసులముగా మనం మాట్లాడాల్సిన మాట అది కాదు. విశ్వాసులముగా మన మనోనేత్రములు వెలిగించబడిన వారముగా మనం ఆ రీతిగా మాట్లాడకూడదు. ఎందుకంటే దెర్ ఈస్ అ స్పిరిట్ బిహైండ్. తండ్రిని ప్రేరేపించిన ఆత్మే, అదే ఆత్మ ఇప్పుడు కుమారుడి జీవితంలో ప్రవేశించి కుమారుని కూడా అదే పాపములో నెట్టడానికి, అదే పాపమును చేయటానికి ప్రేరేపిస్తుంది. ఇన్ ద సేమ్ వే ఈ రోజుల్లో మనము కూడా చూసినట్లయితే చాలామంది తండ్రులు చేసిన పాపాలనే కుమారుడు రిపీట్ చేస్తూ ఉంటారు. తండ్రి మద్యపానముకు అలవాటు పడ్డాడుకున్న కుమారుడు కూడా కొద్ది కాలం తర్వాత, వయసు వచ్చిన తర్వాత కుమారుడు కూడా మద్యపానం చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. తండ్రి కోపదారి అనుకున్న కుమారుడు కూడా కోపదారిగా మారిపోతూ ఉంటాడు.
చాలామంది ఏమనుకుంటా అంటే వీడికి వాళ్ళ నాన్నగారిలాగా కోపం ఎక్కువ అండి అనుకుంటా ఉంటారు, వీడికి వాళ్ళ తండ్రిలాగా పలానా బుద్ధులు వచ్చాయి అనుకుంటారు. నో, తండ్రిని ఆ పరిధిలోకి పెట్టిన ఆత్మ ఏమైందంటే కుమారుడి జీవితంలో కూడా ప్రవేశించింది. కుమారుని కూడా తండ్రిలాగా చేయాలి, కుమారుని కూడా తండ్రిలాగా అపరాధిగా నిలబెట్టాలని ఆత్మ పనిచేస్తుంది వెనక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయని చెప్పి నమ్ముతున్నాను నేను. నువ్వు ఒక పాపము చేసావా, నీ ద్వారా ఒక పాపము జరిగిందా, వెనువెంటనే నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రభు ఎదుట నీ పాపాన్ని ఒప్పుకో, మంచిది. ప్రభు రక్తములో నీ పాపాన్ని కడుక్కో. అక్కడితో ఆగిపోమాక, అక్కడితోనే అయిపోయింది అనుకోమాక. నిన్ను పాపంలోనికి నెట్టిన, నిన్ను పాపంలోనికి ప్రేరేపించిన ఆ యొక్క ఈవిల్ స్పిరిట్ ఉంది చూసావా, దాన్ని నువ్వు బంధించాలి, దాన్ని నువ్వు నీ జీవితంలోంచి పారద్రోలాలి. అది మరలా నీ జీవితం వైపు తొంగి చూడకుండా నీవు దాన్ని సంపూర్ణముగా నీ జీవితంలోంచి నువ్వు తుడిచివేసేయాల, లయపరిచేసేయాల. అలా చేయకుండా చాలామంది ఈ జ్ఞానము లేకుండా తండ్రులు ఆ రీతిగా ఉంటున్నారు. కాబట్టి తండ్రులు చేసిన పాపాలే, తండ్రులు చేసిన క్రియలే, తండ్రులు చేసిన పనులే మరలా కుమారుల జీవితంలో పునరావృతం అవటం మనం చూస్తున్నాము. తండ్రికి పేకాట అలవాటు ఉందంటే కుమారుడు కూడా వయసు వచ్చాక అదే అలవాట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. తండ్రి కోపిష్ఠుడైతే కుమారుడు కూడా వయసు వచ్చాక కుమారుడు కోప్పడటము, షార్ట్ టెంపర్డ్గా ఉండటము మనం చూస్తూ ఉంటాం. మనం ఏమనుకుంటామంటే తండ్రి బుద్ధులు వచ్చాయి, తండ్రి పోలికలు వచ్చాయి అనుకుంటాం. నో, తండ్రిని ఆ స్థితిలో పెట్టిన ఆత్మ తండ్రితో పాటు కుమారుని కూడా ఆ స్థితిలో పెట్టాలని ఆ ఆత్మ కుమారుడి జీవితంలో పనిచేయటం స్టార్ట్ చేస్తుంది. ఇస్సాకు జీవితంలో కూడా జరిగింది అదే. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఇస్సాకు కూడా ఆ పాపంతో వ్యవహరించినట్టు బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఇస్సాకు కూడా తనని ఆ పాపములోనికి ప్రేరేపించిన ఆత్మను బంధించినట్లు కానీ, ఆత్మను లయపరిచినట్లు కానీ ఎక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ఫలితం ఏమైందంటే ఈసారి ఆ ఆత్మ ఇంకొద్దిగా బలం పుంజుకొని 3వ తరంలోకి ప్రవేశపెట్టబడింది. ఇస్సాకు కుమారుడైన యాకోబు జీవితంలో ఆత్మ ప్రవేశపెట్టబడింది. అయితే ఈసారి ఎట్లా ప్రవేశపెట్టబడిందో మనందరికీ తెలుసు. మరి బలముగా, మరి శక్తివంతంగా ఆత్మ పనిచేయటం స్టార్ట్ చేసింది. ఎట్లా పనిచేసిందంటే అబ్రహాము జీవితంలో కేవలం 2 సార్లు ఈ మోసం అన్న పదం కనపడుతుంది. ఇస్సాకు జీవితంలో కేవలం ఒక్కసారి ఈ మోసం అన్న పదం కనపడుతుంది. కానీ 3వ తరంలోనికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి తన సగం జీవితము మోసంలోనే గడిపేస్తూ ఉంటాడు. తన తండ్రిని మోసం చేస్తాడు. యాకోబు జ్యేష్ఠత్వం కోసం తన తండ్రిని మోసం చేస్తాడు. యాకోబు తన అన్న అయిన ఏశావును 2 పర్యాయాలు మోసం చేస్తాడు. అక్కడితో ఆగిపోలేదు. అదే ఆత్మ ఇంకొద్దిగా బలం పుంజుకొని ఇతన్ని మోసంలోకి నెట్టేయటం స్టార్ట్ చేసింది. యాకోబు తన తండ్రి ఇంటి నుంచి పారిపోయినప్పుడు లాబాను ద్వారా మోసపోతాడు. మనం యాకోబు జీవితం కనుక చూసినట్లయితే తన జీవితంలో సగము జీవితము మొత్తము మోసంతో నిండుకుపోయి ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? యాకోబు తండ్రి అయిన ఇస్సాకు తను ఇతరుల్ని మోసము చేసినప్పుడు, తను ఇతరులను మోసం చేసి పాపములో పడినప్పుడు ఆ పాపముతో వ్యవహరించాల్సిన రీతిలో అతడు వ్యవహరించకుండా మౌనంగా ఉండటం వలన ఇస్సాకు ఆ రీతిగా ఇతరులను మోసం చేయటానికి ప్రేరేపించిన ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? తన తండ్రి అయిన అబ్రహాము నుంచి వచ్చింది. కారణం ఏమిటి? అబ్రహాము 2 పర్యాయాలు 2 రాజులను మోసము చేసినప్పుడు, అరే దేవుని కుమారుడిగా, దేవుని బిడ్డగా, నేను దేవుడికి విధేయుడినై నా తండ్రి ఇంటిని వదిలేసి వచ్చిన నేను ఎందుకు ఇట్లా 2 సార్లు 2 వ్యక్తులను మోసం చేశాను, 2 రాజులను మోసం చేశాను, నా ద్వారా ఈ పాపం జరిగింది అని చెప్పేసి అతడు గ్రహించి తను సరిచేసుకోకుండా తనని పాపములోనికి ప్రేరేపించిన ఆత్మను బంధించకుండా ఉండటమును బట్టి ఆ ఆత్మ ఏం చేసిందంటే అబ్రహాములోంచి ఇస్సాకులోనికి ప్రవహించింది. ఇస్సాకులో నుంచి యాకోబులోకి మరి శక్తివంతంగా ప్రవహించింది. ఎంత శక్తివంతంగా ప్రవహించిందంటే యాకోబు పేరే మోసము. యాకోబు అంటే మోసగాడు అని అర్థం.
అందుకే నేను అంటున్నానమ్మా, నువ్వు పాపముతోటి సరిగ్గా డీల్ చేయలేకపోతే కేవలం రెండోసారి మూడవసారి ఆ పాపంలో పడటం మాత్రమే కాదు, కానీ ఈవెన్చువల్లీ క్రమేపా నువ్వేం చూస్తావంటే నీ ద్వారా పుట్టిన సంతానము కూడా అదే జీవనశైలి జీవించడం నువ్వు చూస్తావు. నీ ద్వారా ఒక వంతు ఆత్మ పనిచేసిందంటే నీ బిడ్డల జీవితంలో ఆ ఆత్మ రెండింతలుగానో మూడింతలుగానో మరి శక్తివంతముగా పనిచేయటం మనం చూస్తాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ రోజున నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే, ఈ రోజున నీ సంతానం మీద నీకు ప్రేమ ఉంటున్నట్లయితే, నువ్వు ఏ ఏ విషయాల్లో పాపంలో పడిపోతున్నావో, ఏ ఏ విషయాల్లో నువ్వు బలహీనతల్లో పడిపోతున్నావో ఒక్కసారి గ్రహించు. నువ్వు గ్రహించి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఆ పాపమును దేవుని ఎదుట ఒప్పుకోవటం మాత్రమే కాదు, ఆ పాపమును ప్రభు రక్తంలో కడుక్కోవటం మాత్రమే కాదు, కానీ ఆ పాపములోనికి నిన్ను నెట్టిన ఆ ఆత్మను, ఆ ఈవిల్ స్పిరిట్ని, ఆ డిమానిక్ స్పిరిట్ని నువ్వు బంధించాలి, నువ్వు లయపరచాలి. మరలా ఆత్మ నీ వైపు తొంగి చూడకుండా నువ్వు సంపూర్ణముగా దాన్ని నీ జీవితంలో బంధించేసేయాలి. మరలా నీ జీవితంలోకి ఆత్మ తొంగి చూసింది. అబ్రహాము జీవితంలో 2 పర్యాయాల ఆత్మ అడుగుపెట్టి 2 పర్యాయాల అబ్రహాముని పాపంలోనికి నెట్టింది. అదే ఆత్మ అబ్రహాము కుమారుడైన ఇస్సాకు జీవితంలోకి ప్రవేశించి ఇస్సాకుని పాపంలోకి నెట్టింది. అయితే అక్కడితో ఆగిపోలేదు ఆ ఆత్మ. చూసారా, 3వ సంతానంలోకి కూడా ప్రవేశించింది. 3వ సంతానంలోకి ఎట్లా ప్రవేశించిందంటే మరి శక్తివంతముగా ఆ పాపము, ఆ యొక్క ఆత్మ పనిచేయటం మనం చూసాం. తన సొంత తండ్రిని మోసము చేశాడు యాకోబు. తన సొంత అన్నను 2 పర్యాయాలు మోసము చేశాడు. తన జీవితం అంతా పాపంతో నిండిపోయింది. తను ఇతరులను మోసం చేయటం మాత్రమే కాదు, కానీ ఇతరులు తనను మోసం చేయటం స్టార్ట్ అయిపోయింది. తన సొంత మామ లాబాను అతన్ని మోసం చేసేస్తాడు. ఆ యాకోబు జీవితం కనుక మనం చూసినట్లయితే ఒక ఫేజ్ అంతా మనకి కనపడేది ఏంటంటే మోసము, భయము, మోసము, భయము. అయితే దేవుడు అత్యంత కనికరము కలిగినవాడు, కృప కలిగినవాడు. యాకోబును గనక అలాగే వదిలేస్తే యాకోబు సంతానము 12 గోత్రాలు, ఆ 12 గోత్రాలు కూడా ఈ పాపము, ఈ మోసం అనే ఆత్మచేత ప్రేరేపించబడతారేమో అని చెప్పేసి ముందుగానే దేవుడు గ్రహించి ఒకానొక దినమున యాకోబుని దేవుడు దర్శిస్తాడు. మనం చూసుకుందాం, చూడండి ఆ వచనం కూడా. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుందాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పెను. యాకోబు అన్న పేరుకి అర్థం ఏంటి? మోసగాడని అర్థము. ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబును దర్శించి యాకోబుతో పెనుగులాడుతున్నప్పుడు యాకోబు తన జీవితాన్ని చెప్పుకున్నాడు. దేవుడు అడిగాడు, నీ పేరేంటి అంటే నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అన్న పేరుకి అర్థం ఏంటి? మోసము, మోసగాడు, మోసము చేసేవాడు, మోసపోయినవాడు, మోసము. దేవుడు ఆ రాత్రి అతడి పేరును మార్చలేదు, కానీ అతడి పేరులో, అతడి జీవితంలో ఏదైతే మోసము చేసే ఆత్మ నిండిపోయినదో
ఆ రాత్రి దేవుడు ఏం చేశాడంటే ఆ ఆత్మను వేర్లతో సహా పెకిలించి వేయటం మాత్రమే కాదు కానీ తన పేరును కూడా మార్చాడు. ఎందుకంటే ఇంక నీ పేరులో మోసం అనేది వినపడకూడదు, ఇక నీ జీవితంలో మోసం అనేది వినపడకూడదు. కాబట్టి ఇకను నీ పేరు యాకోబు కాదు కానీ ఇజ్రాయేలు అని మార్చాడు. ఆ రాత్రి దేవుడు అత్యంత కనికరపూర్ణుడిగా, అత్యంత కృప కలిగిన వాడుగా యాకోబుని దర్శించి ఆ రాత్రి యాకోబు తొడగూడు వసిలేదట్టు కొట్టి దేవుడు ఏదైతే తన జీవితంలో పేరుకుపోయి ఉన్నదో, ఏదైతే తన జీవితంలో నిండిపోయినదో మోసపూరితమైన ఆత్మ, మోసము చేసే ఆత్మ, ఆ ఆత్మను వేర్లతో సహా దేవుడు పెకిలించి వేసేసాడు. పెకిలించి వేయటం మాత్రమే కాదు కానీ ఇకను తనని ఎవరు మోసగాడు అని పిలవకూడదు. ఎందుకంటే తన తండ్రి పిలవబడ్డాడు అపరాధిగా. ఫరో పిలుస్తాడు అబ్రహాముని, నువ్వు చేసిన పనేమిటి? ఈమె నీ భార్య అయితే నువ్వు ఎందుకు మోసము చేసావు నా చెల్లెలు అని చెప్పి. ఆ తర్వాత అబీమెలెకు పిలుస్తాడు అబ్రహాముని, నువ్వు చేసిన పని ఏమిటి? ఈమె నీ భార్య కదా, ఈమె నా చెల్లెలని నన్ను ఎందుకు మోసము చేసావు అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇస్సాకు కూడా రాజు ఎదుట నిలబడతాడు, నువ్వు చేసిన పని ఏమిటి? ఈమె నీ భార్య కదా, నువ్వెందుకు సహోదరు అని చెప్పావు. తన ఇద్దరి తండ్రులు మోసగాళ్ళగా నిలబడ్డారు, మోసగాళ్ళగా పిలువబడ్డారు అన్యుల చేతుల్లో నుంచి. అయితే యాకోబు మాత్రము ఏ వ్యక్తి అలా పిలవకుండా చేయాలని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే తన జీవితంలో ఉన్న మోసము అనే ఆత్మను, మోసము అన్న ఫేజ్ని వేర్లతో సహా పెకిలించి వేసేసి ఇకను ఎవడు అతనిని మోసగాడా అని పిలవకుండా ఇజ్రాయేలు అని పిలిచేటట్టుగా తన పేరును కూడా దేవుడు సమూలముగా మార్చివేసేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలం నేను చెప్తున్న మాట, డీల్ విత్ యువర్ సిన్ ప్రాపర్లీ. నీ పాపంతోటి సరిగ్గా వ్యవహరించడం నేర్చుకో. నువ్వు గనక నీ ద్వారా జరిగిన పాపములతోటి నువ్వు సరిగ్గా వ్యవహరించకపోతే వాట్ విల్ హ్యాపన్ ఏంటంటే అదే పాపంలో మరలా పడిపోతూ ఉంటావు. అక్కడితోనే ఆగిపోదు, నీ కుమారులు కూడా అదే బలహీనతల్లో పడిపోవటం నువ్వు చూస్తావు. నీ కుమారులు కూడా అదే బలహీనతల్లో పడిపోవటం నువ్వు చూస్తావు. అందుకే నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాలంలో దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే డీల్ విత్ యువర్ సిన్ ప్రాపర్లీ. సరి అయిన రీతిలో నీ పాపంతోటి వ్యవహరించడం నేర్చుకో. నువ్వు పాపం చేసావా? ప్రభు ఎదుట నీ పాపాన్ని ఒప్పుకో. నీ ద్వారా పాపం జరిగింది కదా, ప్రభువా నా ద్వారా ఈ పాపం జరిగింది, నేను ఈ పాపం చేశాను అని ఒప్పుకో. ప్రభు రక్తంలో కడుక్కో. చాలామంది అక్కడితో ఆపేస్తారు. నో 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 దెర్ ఇస్ అ థర్డ్ థింగ్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. మూడవది చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే నిన్ను ఆ పాపంలోనికి నెట్టిన ఆ ఆత్మ, దాన్ని నువ్వు బంధించాలి, దానిని నువ్వు గద్దించాలి. దేవుని అధికారమును వాడి దానిని నువ్వు సంపూర్ణముగా నీ జీవితంలోంచి నువ్వు తొలగించేసేయాలా. మరలా ఆ పాపము, మరలా ఆత్మ నీ వైపు కానీ నీ కుటుంబం వైపు కానీ తొంగి చూడకుండా నువ్వు ఆ రీతిగా నువ్వు ఆ పాపంతోటి, ఆ పాపమును ప్రేరేపించిన ఆత్మతోటి నువ్వు వ్యవహరించాలి. అలా కానట్లయితే నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉంటావు. నీ తర్వాత నీ బిడ్డలు కూడా అదే పాపంలో జీవిస్తూ ఉంటారు. లేరా ఈరోజు అలాంటి వారు? తండ్రి చేసిన పాపాలే బిడ్డలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. తండ్రి పేకాటాడుతుంటే బిడ్డలు కూడా అలాగే పేకాటాడుతూ ఉంటారు. తండ్రి కోపదారి అయ్యి ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడేవాడైతే కుమారుడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి మద్యపానంకి అలవాటు పడిపోతే కుమారుడు కూడా మద్యపానంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది అనుకుంటా ఉంటారు వాళ్ళ తండ్రి బుద్ధులు వచ్చినాయి, వాళ్ళ తండ్రి పోలికలు వచ్చినాయి అనుకుంటారు. నో, ఇట్ ఈస్ ఎ స్పిరిట్. అది ఒక ఆత్మ. దేవుని బిడ్డలను పాపములోని జీవించేటట్టుగా చేయటానికి ఒక ఆత్మ విడుదలైనది. ఆ ఆత్మ నీ కుటుంబాన్ని, నిన్ను ప్రేరేపిస్తుంది ఆ పాపం చేయటానికి. నువ్వు గనక ఈ రోజున దానితో డీల్ చేయటం నేర్చుకోకపోతే నీ బిడ్డలు కూడా నువ్వు చేసే పాపాల్లోనే పడిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ వీడియో వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇక మీదట నీవు కానీ, నీ కుటుంబంలో ఏ ఒక్కరు కానీ, నీ బిడ్డల్లో ఏ ఒక్కరు కానీ నీవు చేసిన పాపంలో పాలిపంపులు పొందకుండా ఉండునుగాక.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, లెర్న్ టు బైండ్ ద ఈవిల్ స్పిరిట్. అపవాదిని బంధించడం నేర్చుకో. అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నూతన నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 43 నుంచి 45 వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం నుంచి 45వ వచనం వరకు చదువుకుందాం. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికిని సంభవించున. నేను లేఖనం స్పష్టంగా చెబుతుంచండి, ఒకసారి ఒక వ్యక్తిని పాపము చేయటానికి ప్రేరేపించిన ఆత్మ, ఆ వ్యక్తి పాపము చేసిన తర్వాత తన వచ్చిన పని ముగిసింది కదా అని చెప్పేసి విశ్రాంతి వెతికిద్దంట. ఎందుకంటే అప్పటి వరకు ఆ వ్యక్తిలో పని చేసిన ఆత్మ ఆ వ్యక్తి చేత ఆ పాపము చేయించడానికి. ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ శోధనకి లొంగిపోయి పాపము చేసేస్తాడో, ఇప్పటి వరకు ఆ ఆత్మ పని చేసింది కాబట్టి ఆ ఆత్మ విశ్రాంతి కోసం వెతికిద్దంట. ఆ వ్యక్తిని వదిలిపెట్టి విశ్రాంతి తీసుకోవడానికి కొద్ది కాలం ఆ వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతుంది. అయితే మరలా అది ఆ వ్యక్తిని మరలా దర్శించిద్దంట. లేఖనం అంత స్పష్టంగా చెబుతుంది చూడండి. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ తిరుగుతూ ఉంటుంది. అది మరలా ఆ వ్యక్తిని దర్శించడం అనేది లేఖనం స్పష్టంగా చెబుతుంది చూడండి. అదే నేను చెప్తున్నానమ్మా, ఒక్కసారి ఒక పాపము నీ ద్వారా జరిగించడానికి ఒక ఆత్మ నీ జీవితంలో పనిచేసింది కదా, నువ్వు పాపము చేసావు కదా, వాట్ విల్ హ్యాపెన్? ఆ పాపము నిన్ను ఆ టైంలో వదిలేసి వెళ్ళిపోతుంది, టెంపరీగా వదిలేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే అది వచ్చిన పని పూర్తయింది, నువ్వు పాపం చేసేసావు, పాపంలో పడిపోయావు. సో అది నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. కొద్ది కాలముకో కొద్ది రోజులో అది వదిలి వెళ్ళిపోతుంది. అది మరలా నిన్ను దర్శించిద్దంట. నేను చెప్పడం లేదు ఆ మాట, లేఖనమే చెబుతుంది చూడండి. 44వ వచనం చదువుతారా ఒకసారి. విశ్రాంతి దొరకనందున అది అప్పుడు దాకా పనిచేసింది. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. చూసారా, అది మరలా నేను వదిలి వచ్చేసిన ఆ ఇంటిని మరలా దర్శిద్దాం అనుకుని వచ్చిద్దంట. అది వచ్చి ఆ ఇంట ఎవరునూ లేకుండా అది ఊడ్చి చక్కగా అమర్చి పెట్టబడి ఉండటం చూచి, అంటే మరలా ఆ పాపమును ఇతని ద్వారా ప్రేరేపించడానికి, ఇతని ద్వారా చేయించడానికి అక్కడ రెడీగా ఉన్న ఆ యొక్క సిచ్యువేషన్ చూసుకుంటుంది. అది చూసుకొని మరలా అతనిలో ప్రవేశించి అదే పాపం మరలా చేపిస్తుంది. అదే పాపం మరలా చేయిస్తూ ఉంటుంది. క్రమంగా ఏమైపోతుందంటే, పాపములో పడిన వ్యక్తి పాపంలో జీవించడం ఆరంభిస్తాడు. పాపంలో జీవిస్తున్న వ్యక్తి పాపానికి బానిసైపోతాడు. అదే అంటుంది లేఖనం, ఆ మనుషుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదైపోతుంది. వాట్ హ్యాపెండ్? ఒకసారి పాపంలో పడ్డాడు, ఆ ఆత్మను బంధించలేదు కాబట్టి మరలా ఆత్మ వచ్చింది, మరలా ఆ పాపము చేపిస్తుంది, మరలా ఆ పాపము చేపిస్తుంది. అది అతనికి అలవాటుగా మారిపోయింది. ఏమైంది? ఇప్పుడు ఆ పాపంలో జీవిస్తున్నాడు. ఇప్పుడు కొద్ది కాలానికి ఏమవుతుందంటే, ఆ పాపంలో జీవిస్తున్న వ్యక్తి ఆ పాపానికి బానిసైపోయాడు. అందుకే లేఖనం ఏమంటుందంటే, ఆ మనుషుని యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవుతుంది. అది అక్కడితో ఆగిపోతామా? ఆ వ్యక్తి యొక్క తర్వాత సంతానము,
మనం చూసాం కదా, అబ్రహాం ఏ పాపం అయితే చేశాడో అదే పాపం ఇస్సాకు చేశాడు, అదే పాపం యాకోబు కూడా చేశాడు. వాట్ విల్ హ్యాపెన్? ఆ వ్యక్తితో మాత్రం ఆగిపోదు, ఆ వ్యక్తి యొక్క కుమారులను దర్శించింది, కుమారులను దర్శించింది. చూసారా, అపవాది 3 తరాల్లో పనిచేయటము ఏ రీతిగా ఉంటుందో చూడండి. అబ్రహాము మొదటి తరము, ఇస్సాకు 2వ తరము, యాకోబు 3వ తరము. 3 తరాల్లో ఒకే ఆత్మ పనిచేస్తుంది నిర్విరామంగా. కారణం ఏమిటి? పాపముతో డీల్ చేయాల్సిన రీతిలో, వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించకుండా అలా వదిలేయటం బట్టి. ఈ రోజున చాలామందికి జ్ఞానము తెలీదు, చాలామంది విశ్వాసులకి జ్ఞానము తెలీదు. అందుకే వాళ్ళు పాపం చేయగానే ప్రభు ఎదుట వస్తారు, ప్రభు ఎదుట పాపం నొప్పుకుంటారు, ప్రభు రక్తంలో వాళ్ళు కడుక్కుంటారు. ఇంకా అది మాత్రమే తెలుసు కాబట్టి అక్కడితో ఆగేసి వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఆ తర్వాత ఏమవుతుంది? కొద్ది రోజులకో, కొద్ది వారాలకో, కొద్ది నెలలకో అదే సిచ్యువేషన్, అదే పాపంలో మరలా పడిపోతూ ఉంటారు. ఈవెన్చువల్లీ వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుందంటే క్రమేణా ఆ పాపంలో జీవించడం ఆరంభిస్తాడు ఆ వ్యక్తి. ఆ తర్వాత ఆ పాపానికి బానిస అయిపోతూ ఉంటాడు. లేరా ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు పాపానికి బానిసలై, పాపంలో జీవిస్తూ పాపమునకు బానిసలైపోయి ఆ పాపంలోంచి బయటికి రాలేకుండా ఆ పాపంలోని కొట్టుమిట్టాడిపోతూ జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ పాపం ఎప్పుడైతే మొట్టమొదటిసారి అతడు చేశాడో అప్పుడు దాంతో డీల్ చేయటము, దాంతో వ్యవహరించటంలో అతడు విఫలమయ్యాడు, అతనికి తెలియలేదు. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞానమును నేర్పిస్తున్నాడు. ఏమిటంటే, నువ్వు పాపం చేసావా, దేవుని ఎదుట ఒప్పుకోవటం మాత్రమే కాదు, దేవుని ఎదుట నీ పాపమును దేవుని రక్తంలో కడుక్కోవటం మాత్రమే కాదు, నిన్ను పాపంలోనికి నెట్టిన, నిన్ను పాపంలోనికి ప్రేరేపించిన ఆ ఆత్మను నువ్వు బంధించాలి. మరలా నీ ఎదుక ఆత్మ వచ్చిందా, మరలా బంధించు. అది సంపూర్ణముగా నీ నుంచి వెళ్ళిపోయేంత వరకు నువ్వు దాన్ని బంధిస్తూనే ఉండాలి, దాని మీద యుద్ధము చేస్తూనే ఉండాలి, దాని మీద దాడి చేస్తూనే ఉండాలి. నీకు అధికారం ఇవ్వబడింది కాబట్టి యేసు నామమున ఆత్మను బంధించు, యేసు నామమున ఆ పాపాన్ని బంధించు. దేవుని వాక్యమును పలుకుతా ఉండు. నేను పాపమునకు దాసుని కాను, నేను నీతికి, నీ పరిశుద్ధతకు దాసుని అని చెప్పి పలుకుతా ఉండు. నేను పాపం విషయమై మృతుడని అయిపోయాను, క్రీస్తులో నేను జీవిస్తున్నాను, సో నేను ఇంకా పాపము చేయను అని చెప్పేసి పలుకుతా ఉండు. దట్ ఈస్ హౌ యు నీడ్ టు డీల్ విత్ ద సిన్. ఆ రీతిగా నువ్వు పాపంతో వ్యవహరించాలా. దేవుని వాక్యాన్ని కన్ఫెస్ చేస్తా ఉండు. నేను కృప వలన నీతిమంతున్నయ్యాను, నేను క్రీస్తు రక్తము యందలి విమోచనము ద్వారా నీతిమంతున్నయ్యాను. యుద్ధము చేస్తూ ఉండు, దాడి చేస్తూ ఉండు, అంటిల్ అన్లెస్ ఎప్పుడు వరకు అంటే ఆ పాపమును ప్రేరేపించిన ఆత్మ నిన్ను సంపూర్ణముగా వదిలేంత వరకు నువ్వు ఆ యుద్ధము చేస్తూనే ఉండాలి. అలా కాకుండా నువ్వు వదిలేసినట్లయితే ప్రియ సహోదరుడా, నీ కడపటి స్థితి నీ ఇప్పటి స్థితి కంటే బహుదారుణముగా ఉంటుంది. అక్కడితో ఆగిపోదు. నీ ద్వారా ఆరంభమైన ఆ కార్యము నీ కుమారుల జీవితంలో కూడా, నీ కుమారుల జీవితంలో కూడా అది క్రియారూపకంలో రావటము నువ్వు చూస్తావు. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. నువ్వు ఏ పాపములు ఉన్నప్పటికీ, ఏ బలహీనతలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ వర్తమానం ద్వారా నీవు, నీ కుటుంబ సభ్యులు దానిలోంచి బయటకు వచ్చును గాక.